నమస్తే వెల్కమ్ టు స్టార్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అత్యంత విలువైన కంపెనీల జాబితాలో భారతీయ టాటా గ్రూప్. హైదరాబాద్ లో 38% పెరిగిన ఇళ్ల అమ్మకాలు. దమ్ముంటే ఇప్పటికైనా రా సీఎం రేవంత్ కు కేటీఆర్ సంచలన సవాల్. గ్లోబల్ స్టార్ బర్త్డే స్పెషల్ RC16 సినిమా నుంచి అదిరిపోయే పోస్టర్ రిలీజ్. ఉప్పల్లో హైదరాబాద్ ముంబై మ్యాచ్, క్రికెట్ లవర్స్ కు హైదరాబాద్ మెట్రో రైల్ తీపి కబురు. ఫెమా కేసులో మహువా మొయిత్రా, దర్శన్ హీరానందానికి ఈడీ సమన్లు. నిరుద్యోగ నిర్మూలనకు పక్కా ప్రణాళిక ఉంది, కాంగ్రెస్ నేత చిదంబరం. హీరోయిన్ అదితిరావు హైదరిని పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్. తెలంగాణలో అసలు ప్రభుత్వం ఉందా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రామ్ చరణ్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలి, పవన్ కళ్యాణ్. దోమకొండలో డీఎస్పీ నాగేశ్వర ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్. ఈ ఏడాదికి సంబంధించి ప్రపంచంలోని అత్యంత విలువైన బ్రాండ్ టైటిల్ ను టెక్ దిగ్గజం ఐఫోన్ కంపెనీ యాపిల్ సొంతం చేసుకుంది. $517 బిలియన్ బ్రాండ్ విలువతో కంపెనీ అగ్రస్థానాన్ని దక్కించుకోగా గతేడాది కంటే ఈసారి కంపెనీ 73.6% విలువను పెంచుకుంది. యాపిల్ తో పాటు ప్రపంచ విలువైన బ్రాండ్ల జాబితాలో ఎక్కువగా అమెరికా కంపెనీ ఉండడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విలువైన బ్రాండ్లో టాప్ 10 జాబితాలో 6, టాప్ 100 లో 51 అమెరికా కంపెనీలున్నాయి. తాజాగా విడుదలైన బ్రాండ్ ఫైనాన్స్ నివేదికలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల బ్రాండ్ల ఆధారంగా ర్యాంకింగ్స్ వెలువడ్డాయి. టాటా గ్రూప్ సంస్థ $29 బిలియన్ తో ఏకైక భారతీయ సంస్థగా నిలిచింది. ఇక $99 బిలియన్ బ్రాండ్ విలువతో దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ రెండో స్థానం నిలవగా చైనాకు చెందిన టిక్ టాక్ $84 బిలియన్ తో మూడో స్థానంలో ఉంది. ఈ ఏడాది మొదటి 3 నెలల్లో ఇళ్ల అమ్మకాలు 14% పెరిగాయి. దేశవ్యాప్తంగా ప్రధాన 7 నగరాల్లో జనవరి మార్చి మధ్య మొత్తం 1,30,170 యూనిట్ల ఇళ్లు అమ్మడగా గతేడాది ఇదే సమయంలో 1,13,770 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయని ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ అనురాగ్ బుధవారం ప్రకటనలు తెలిపారు. ఇదే త్రైమాసికంలో ప్రధాన నగరాల్లో సగటున ఇళ్ల ధరలు 10 నుంచి 32% పెరిగాయి. ముంబై మెట్రో, బెంగళూరు, హైదరాబాద్, పూణే నగరాల్లో ప్రాపర్టీ అమ్మకాలు పెరగగా ఢిల్లీ, NCR, చెన్నై, కోల్కతా నగరాల్లో క్షీణించాయి. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఇప్పటికైనా మల్కాజ్గిరిలో పోటీకి రావాలని ఛాలెంజ్ చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి పోటీకి వస్తే మల్కాజ్గిరిలో మా అభ్యర్థిని బతిమలాడుకొని నేను పోటీలో నిలబెడతానన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న తర్వాత కూడా రేవంత్ రెడ్డి భయపడుతున్నాడని, ఆయన ఒక పిరికోడని, మాటలు ఎక్కువ చెప్తాడు కానీ సవాలు స్వీకరించే దమ్ము లేదని ఎద్దేవా చేశారు. మల్కాజ్గిరిలో పోటీ చేయాలని నేను విసిరిన సవాలుపై రేవంత్ రెడ్డి పారిపడని సెటైర్ వేశారు. నా సవాల్పై ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి భయంతో మాట్లాడలేదని అన్నారు. మెగా హీరో రామ్ చరణ్ వరుస చిత్రాలను ప్రకటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఆయన గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత మరో 2 చిత్రాలు చేయనున్నారు. ఇందులో ఒకటి బుచ్చిబాబు దర్శకత్వం వస్తున్న RC16. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. గేమ్ చేంజర్ షూటింగ్ అయిపోయాక రామ్ చరణ్ RC16 వర్క్ లో జాయిన్ కానున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులను బుచ్చిబాబు కంప్లీట్ చేశాడు. తాజాగా నేడు మెగా హీరో రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో డైరెక్టర్ బుచ్చిబాబు ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇచ్చాడు. RC16 సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్లు చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. దీంతో ఇది చూసిన మెగా ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబోలో రాబోతున్న RC16 పై ప్రేక్షకుల భారీ అంచనాలు ఉన్నాయి. క్రికెట్ లవర్స్ కు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ ముంబై మధ్య IPL మ్యాచ్ జరగనున్నది. రాత్రి 7:30 నుంచి ప్రారంభం కాబోతున్న ఈ మ్యాచ్ సందర్భంగా బుధవారం మెట్రో రైలు సమయం పొడిగించినట్లుగా హైదరాబాద్ మెట్రో MD NVS రెడ్డి వెల్లడించారు. ఇవాళ నిర్ణీత సమయానికి మించి నడుస్తాయని స్పష్టం చేశారు. చివరి రైళ్లు రాత్రి 12:15 నుంచి బయలుదేరతాయని, 1:10 గమ్యస్థానాలకు చేరుకుంటాయని తెలిపారు. ఈ సదుపాయాన్ని ప్రేక్షకులు వినియోగించుకుని క్రికెట్ ను ఆస్వాదించాలని హైదరాబాద్ మెట్రో పేర్కొంది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఎంఎన్ రెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్ వివాహాది శుభకార్యాలకు, బర్త్డే పార్టీలు, రిటైర్మెంట్ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇంకా మరెన్నో ఆనందకరమైన కార్యక్రమాలకు అన్ని సౌకర్యాలతో అతి తక్కువ బడ్జెట్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేయబడిన ఎంఎన్ రెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్. విచ్చేయండి ఎంఎన్ రెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్.
సంప్రదించండి. ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీ, జీడిమెట్ల విలేజ్, నియర్ సుచిత్ర, మేడ్చల్ డిస్ట్రిక్ట్. సంప్రదించవలసిన కాంటాక్ట్ నెంబర్ 9908820474. బ్యాక్ టు న్యూస్. టీఎంసీ నేత మహువా మోయిత్రావు, వ్యాపారవేత్త దర్శి హీరా నాందీలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా సమన్లు జారీ చేసినట్లు అధికారిక వర్గాలు బుధవారం తెలిపాయి. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉల్లంఘన కేసు ప్రశ్నించేందుకు మార్చి 28న తమ ముందు హాజరు కావాలని సమన్లు జారీ అయ్యాయి. నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ ఖాతాకు లింక్ అయిన లావాదేవీలు, ఇతర విదేశీ చెల్లింపులు, నిధుల బదిలీల గురించి ఈడీ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. సామాజిక ఆర్థిక సమస్యలన్నింటినీ ప్రభుత్వం పరిష్కరించలేదని ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత చిదంబరం స్పందించారు. నిరుద్యోగాన్ని అధిగమించేందుకు కాంగ్రెస్ వద్ద పక్కా ప్రణాళిక ఉందని తెలిపారు. దీనికి సంబంధించిన విషయాలను మేనిఫెస్టోలో స్పష్టంగా వెల్లడిస్తామని చెప్పారు. ప్రధాన ఆర్థిక సలహాదారు చేసిన వ్యాఖ్యలు అత్యంత ఆశ్చర్యంగా ఉన్నాయి. అది బీజేపీ అధికారిక ప్రకటన అయితే వెంటనే సీట్ ఖాళీ చేయండి. మా వద్ద నిరుద్యోగ నిర్మూలనకు స్పష్టమైన కార్యాచరణ ఉందని తెలిపారు. ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ సమస్యలను సాల్వ్ చేసేందుకు కాంగ్రెస్ వద్ద స్పష్టమైన ప్లానింగ్ ఉందని, మేనిఫెస్టోలో ఈ అంశాలను పొందుపరుస్తామని తెలిపారు. తమిళ హీరో సిద్ధార్థ్, అందాల భామ అదితిరావు హైదరి పెళ్లి చేసుకున్నారు. తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగపురంలో ఉన్న శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో ఈ ఉదయం వీరి వివాహం జరిగింది. అత్యంత సన్నిహితులు మాత్రం వివాహ వేడుకకు హాజరయ్యారు. వీరి వివాహం రహస్యంగా జరిగింది. మీడియాతో పాటు ఆలయ సిబ్బందులు కూడా గుడిలోకి రానివ్వలేదు. కేవలం పురోహితులు మాత్రం ఆలయంలోకి వెళ్లి పెళ్లి కార్యం నిర్వహించారు. వనపర్తి సంస్థానాధీశుల వారసులు ఆదిత్యరావు హైదరి ఒకరు. సిద్ధార్థ్, అదితి చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. పలు సందర్భంగా వీరిద్దరు కెమెరా కంటికి చిక్కారు. తెలంగాణలో అసలు ప్రభుత్వం అనేది ఉందా? ఎవరికైనా దాని జాడ కనిపిస్తే కాస్త చెప్పండి అంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బుధవారం ట్వీట్ చేశారు. ఎల్బీ స్టేడియంలో ఆర్భాటంగా సభ నిర్వహించి ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేశారు. ఆపై వారి విషయమే మర్చిపోయారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించారు. నియామక పత్రాలు అందుకుని 40 రోజులు గడిచినా వారిని శిక్షణకు పంపలేదని మండిపడ్డారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ గత 40 రోజులుగా త్రిశంకు స్వర్గంలో కొట్టిమిట్టాడుతుందని చెప్పారు. ఈ విషయంపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు వారు లేఖ రాశారని ఆర్ఎస్పీ చెప్పారు. సదరు లేఖ ఫోటోను ట్విట్టర్లో పంచుకున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చరణ్ బాబాయ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆస్కర్ పురస్కారాలు పొందిన చిత్రంలో నటించి గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్న రామ్ చరణ్ కు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షని పవన్ ట్వీట్ చేశారు. చరణ్ కు సంపూర్ణ ఆనందాన్ని, సుఖ సంతోషాన్ని అందించాలని భగవంతుడు ప్రార్థిస్తున్నానని చెప్పారు. దైవభక్తి మెండుగా ఉన్న చరణ్ ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఆలోచిస్తాడన్నారు. పెద్దలు, అనుభవజ్ఞుల పట్ల గౌరవ మర్యాదలతో ఉంటాడని కితాబునిచ్చారు. అవే శ్రీరామ రక్షగా నిలుస్తాయని, మరింత ఉన్నత స్థాయికి ఎదగడానికి దోహదపడతాయని చెప్పారు. తండ్రికి తగ్గ తనయుడిగా ముందుకు వెళ్తున్న చరణ్ రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని ట్వీట్ చేశారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని డీఎస్పీ నాగేశ్వర ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగేశ్వర మాట్లాడుతూ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా నియమ నిబంధనలతో డ్యూటీలను చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెక్కనూరు సిఐ సంపత్, దోమకొండ ఎస్ఐ గణేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దోమకొండ మండల హెడ్ క్వార్టర్లో పారామిలిటరీ ఫోర్సెస్, దోమకొండ మరియు బిక్నూరు సర్కిల్ పోలీస్ అందరూ కలిసి ఈ త్వరలో జరగబోతున్నటువంటి ఎన్నికలని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్స్ని, వాళ్ళ నాయకులని పార్లమెంటుకి ఎన్నుకునేదానికి జరగబోతున్నటువంటి ఎలక్షన్లో ధైర్యంగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేదానికి ఒక భరోసా కల్పించేదానికి. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. అత్యంత విలువైన కంపెనీల జాబితాలో భారతీయ టాటా గ్రూప్. హైదరాబాద్ లో 38% పెరిగిన ఇళ్ల అమ్మకాలు. దమ్ముంటే ఇప్పటికైనా రా, సీఎం రేవంత్ కు కేటీఆర్ సంచలన సవాల్. గ్లోబల్ స్టార్ బర్త్డే స్పెషల్ RC16 సినిమా నుంచి అదిరిపోయే పోస్టర్ రిలీజ్. ఉప్పల్లో హైదరాబాద్ ముంబై మ్యాచ్, క్రికెట్ లవర్స్ కు హైదరాబాద్ మెట్రో రైల్ తీపి కబురు. ఫెమా కేసులో మహువా మోయిత్రా, దర్శన హీరానందానికి ఈడీ సమన్లు. నిరుద్యోగ నిర్మూలనకు పక్కా ప్రణాళిక ఉంది, కాంగ్రెస్ నేత చిదంబరం. హీరోయిన్ అదితిరావు హైదరిని పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్. తెలంగాణలో అసలు ప్రభుత్వం ఉందా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
రామ్ చరణ్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలి పవన్ కళ్యాణ్. దోమకొండలో డీఎస్పీ నాగేశ్వర ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.